సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వసారి కూడా ఓడింది. జట్టు ఏదైనా విజయమే లక్ష్యంగా గుజరాత్ టైటన్స్ చెలరేగుతుంది. అన్ని విభాగాల్లో రాణించి టైటన్స్ ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ను టైటన్స్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. పేసర్ సిరాజ్ అయితే హైదరాబాద్ కు చుక్కలు చూపించాడు. మొదటి 12 ఓవర్లలో ఒక్క సిక్సర్ కూడా హైదరాబాద్ బ్యాట్మెన్లు కొట్టలేకపోయారంటే టైటన్స్ బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో అర్థమవుతుంది. వికెట్లు టపటపా రాలిపోతుంటే నితీష్ క్లాసెన్ జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. 2 వరుస 4లతో జోష్ నింపిన ఓపెనర్ హెడ్ 8 పరుగుల వద్ద ఉండగా పేసర్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ అభిషేక్ 18 పరుగులు, ఇషాన్ 17 పరుగులతో స్కోర్ ను ముందుకు తీసుకెళ్లారు. 5వ ఓవర్లో ఒకే పరుగిచ్చి అభిషేక్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చాడు. దీంతో పవర్ ప్లేలో జట్టు 2 వికెట్లు నష్టపోయి 45 పరుగులు చేసింది. ఆ తర్వాత పిచ్ నెమ్మదించడంతో క్రీజ్ లో ఉన్న నితీష్ క్లాసెన్ కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో 5 నుంచి 10 ఓవర్ల మధ్య వీరి నుంచి ఒక్క 4 కూడా నమోదు కాలేదు. చివరకు 11వ ఓవర్లో నితీష్ 2 4లు సాధించగా 13వ ఓవర్లో క్లాసెన్ 1 4 1 6 తో ఆకట్టుకున్నాడు. క్లాసెన్ ను సాయి కిషోర్ ఫ్లాట్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. దీంతో 4వ వికెట్ కు 50 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు భారీ షాట్ కు ప్రయత్నించిన నితీష్ ను సాయి కిషోర్, కమింద్ ను ప్రసిద్ధ్ వరుస ఓవర్లలో పెవిలియన్ కు చేర్చారు. ఆఖరి ఓవర్లో కమిన్స్, షమీ చేసిన పరుగులతో సన్ రైజర్స్ స్కోర్ 150 దాటగలిగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ 31 పరుగులు, క్లాసెన్ 27 పరుగులు, కమిన్స్ 22 పరుగులతో రాణించారు. సిరాజ్ కు 4, సాయి కిషోర్, ప్రసిద్ధులకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన్లో గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. గిల్ 43 బంతుల్లో 61 పరుగులు, సుందర్ 29 బంతుల్లో 49 పరుగులు, రూదర్ ఫోర్డ్ 16 బంతుల్లో 35 పరుగులు చేశారు. షమీకి 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సిరాజ్ నిలిచాడు. స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన టైటన్స్ తొలి 5 ఓవర్లలో చేసింది 28 పరుగులే. పైగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ సాయి సుదర్శన్ 5 పరుగులు, బట్లర్ 0 పరుగులకే అవుట్ అయ్యారు. 4వ నెంబర్లో బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ ఒక్కసారిగా సీన్ మార్చేశాడు. 6వ ఓవర్లో అతడు 20 పరుగులు సాధించి టైటన్స్ లో జోష్ నింపాడు. అనంతరం గిల్, సుందర్ జోడీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. 36 బంతుల్లో గిల్ 50 కూడా పూర్తయింది. 3వ వికెట్ కు 90 పరుగుల భారీ భాగస్వామ్యం జత చేశాక షమీ ఓవర్లో సుందర్ అవుట్ అయ్యాడు. అభిషేక్ ఓవర్లో రూదర్ ఫోర్డ్ 18 రన్స్ రాబట్టడంతో రైజర్స్ కు ఏ మూలో ఉన్న ఆశలు కూడా అడుగంటాయి. 16వ ఓవర్లో గిల్ 2 4లతో సమీకరణం 24 బంతులు 12 పరుగులకు మారింది. కానీ మరో 20 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.